ఏ ఎక్కువ దూరం బాగండి out of here. Line out. Kani, come on, let's go. అడంగా అయిపోలే నీ రైడర్ చెప్పంట నీ జాతి కష్టంలే అయిపోయింది అడా నాగేష్ ఇక్కడ చూడు నీ మంచి సీన్ నీ అరే నీకు వస్తే రైడర్ సేఫ్ అంట బుల్లకాయ తీయాలి కానీ రైడింగ్ ఏ యూ కాన్ చీట్ మీ నాగేష్ కమాన్ మా శేఖర్ రైడింగ్కి వస్తున్నాడు మళ్ళీ శేఖర్ దెబ్బ చూసుకుంటున్నాడు ఏం కాలేదు గట్టి కొట్టుకున్నాడు ఏం కాలేదు కబడ్డీ అంటున్నాడు నరహరి కూడా ఎట్లా పట్టుకోవాలి శేఖర్ నేను ఆలోచిస్తున్నాడు అట్లా ఇట్లా తిరుగుతున్నాడు ఏ విధంగా అయినా సరే పట్టుకోవాలనుకుంటున్నాడు కానీ శేఖర్ కూడా అట్నే దొరకకూడదు ఉండాలని కోరుకుంటున్నాడు మరి ఏమైతే మనం చూద్దాము అట్నే అందరికి చూపిద్దాము కమాన్ శేఖర్ కబడ్డీ అంటున్నాడు కానీ ఇంకా దగ్గరికి రాలేదు కమాన్ కానీ పట్టుకున్నాడు ఎదుర్కొన్నాడు రైడర్ సేవ్ కమాన్ ఈ పక్కన మేఘ కమాన్ ఫాస్ట్ ఒక్క నిమిషం వేసిన గంట సేపు నరహరి కబడ్డీ అనుకుంటున్నాడు వచ్చినాడు శేఖర్ దూరం జరుగుతున్నాడు దూరం జరిగితే తొందరగా పైలాగానే పట్టుకోవచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాడు ముళ్ళు ఉన్నాయి జాగ్రత్త ముళ్ళు దొరికితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది ఆటకి ఇబ్బంది కమాన్ కవాచ్ అంటున్నాడు కొట్టాలు ఉండవు రూల్స్ లో కింద పడి తొప్పేసే కావాలంటే పట్టుకోవడానికి కవాచ్ అంటున్నాడు శేఖర్ కూడా పట్టుకోవాలనుకుంటున్నాడు చూస్తున్నాడు శేఖర్ చూస్తున్నాడు వేస్తున్నాడు వెనక ముళ్ళు ఉన్నాయి జాగ్రత్త ముందుకు వచ్చేయండి జాగ్రత్త కానీ కావాలా కవాచ్ కావాలి టైం వేస్ట్ అవుతుంది టైం అవుట్ చెప్పేస్తాను కానీ అలా తొందరగా కాళ్ళు లేపుతావు శేఖర్ పట్టుకుంటాడు వేస్తాడు చేపలు పట్టుకుంటాడు వాడు మేకలోడు వాడు శేఖర్ గారు వేస్తాడు వాడు హల్కు కూడా గట్టిగా కవాచ్ అంటున్నాడు కమాన్ పట్టుకోవాలా 1 2 యో టైం అవుట్ టైం ఎప్పుడో అవుట్లే తొందర కానీ ఎంత 4 నిమిషాలు రికార్డ్ అయింది గేము నువ్వు చేస్తావులే మిస్టర్ ఒక్కసారి రా శేఖర్ రైడింగ్ వస్తున్నాడు కబడ్డీ అనుకొస్తున్నాడు నరహరి దూరం చదువుతూ వెనక ముళ్ళు ఉన్నాయి జాగ్రత్త ముందుకే వచ్చేసేలా పుచ్చుకున్నాక అమ్మ అబ్బా అన్న రాదు మీ ఇష్టం అది కానీ కబడ్డీ శేఖర్ గారు నవ్వుతుంటే కబడ్డీ అంటున్నాడు ఆల్రెడీ ఆయన గోనగల్ల కెప్టెన్ కప్పు తెచ్చాడు స్కూల్కి కబడ్డీ కెప్టెన్ అవతల పీటీ రైడర్ సేఫ్ మ్యాక్లోడ్ సేఫ్ కాదు జన నువ్వు పోతా రవి మీ ఇద్దరు ఉండండి నరహరి బాబు ఉంటా నువ్వు శేఖర్ ఉండండి పో ఏ పక్కరా మీ ఇద్దరు
ఏం కాదు వచ్చాక ఇక్కడ ఈ పక్కన నువ్వు కానీ అలా రవి శేఖర్ టీం ఇక్కడ, బాబు నరహరి టీం ఇక్కడ. బాబు రైడింగ్కి వస్తున్నాడు, లోయికి వస్తున్నాడు ప్యాంటు. వీడియోలో బాబు కనపలేంటే మనం ఏం చేయలేము, ఎందుకంటే నల్లగా ఉన్నాడు కాబట్టి మనం ఏం చేయలేము. వెనక ముళ్ళు ఉన్నాయి, జాగ్రత్త. బాబు కబడ్డీ అంటం లేదు, వినపట్టం లేదు, బయటికి కూత వినపట్టం లేదు, బయటికి వినపట్టలేదు. వినపడాలి కంపల్సరీ, లేకుండా కష్టమవుతుంది. బాబు బ్రిలియంట్ ప్లేయర్. అరే టచ్ కాకుండా బాబు టచ్ అంటున్నాడు. బాబు టచ్ చేయాలమ్మా, దొంగ గేమ్ ఆడ లంజా గేమ్లు ఆడకిరా దయచేసి. కావాలా పట్టుకోవాలా. రైడర్ సేఫ్. మళ్ళీ ఇప్పుడు మీ ఇద్దరు పక్క పోండి, మీ ఇద్దరు పక్క రండి తొందరగా, లేదా మధ్యలోకి ఇచ్చుకొని ముళ్ళు ఎత్తేయండి. కొంచెంసేపు స్టాప్ చేస్తాము.